ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవీనియస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో మంతా తుఫాను ప్రభావం వల్ల అధిక సంఖ్యలో పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని రైతుల పక్షాన కపిలేశ్వరపురం మండల వైసీపీ నాయకులు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూటం సత్యనారాయణ, వైస్ ఎంపీపీ భానుప్రసాద్, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు పుట్టా కృష్ణబాబు, మెర్ల రామకృష్ణ, చూడే సూరిబాబు, చోడే నానిబాబు, పలివెల మధు, మేడిశెట్టి దుర్గారావు, అంగర సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ప్రగడ అర్జున్రావు, బుంగ దావీదు, బెల్లం సుధీర్, వల్లూరు సుబ్బారావు, జువ్వల చంటి, నాగబత్తుల శ్రీహరి, నాగబత్తుల కళ్యాణ్, బెల్లం కిషోర్, గడ్డం రాజా, దాసిరాజు, బీరా వెంకట్, నాగబత్తుల గణేష్, గోడి సతీష్, బెల్లం లచ్చయ్య, కనపర్తి కిట్టయ్య, గోడి సునీల్, బీరా సునీల్, నక్కా సుకుమార్, బెల్లం నిఖిల్, గుత్తుల పుష్పలరావు, వనం అర్జున్, మట్టా సాయి, కుడిపూడి వీరబాబు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన గౌరవ మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల గారి ఆదేశాల మేరకు మన కపిలేశ్వరం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి మంతా తుఫానికి గురైనటువంటి పంట పొలాలను సందర్శించడానికి రావడం జరిగింది. మరి ఎందుకు రావడం జరిగిందంటే మరి చేతికొచ్చే పంట మరి చేజారిపోతుందని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన గురవుతున్నారు. మరి ఆందోళన గురవుతున్నటువంటి రైతులందరూ కూడా మరి మనం గోడు వినిపించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు మేము మీ అందరికీ కూడా రైతాంగానికి తోడుగా ఉంటామని చెప్పేసి భరోసా ఇవ్వండి, ప్రతి ఒక్క రైతుని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పారు. కాబట్టి ఈ రోజున పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా మరి రైతే రాజు, మరి రైతే దేశానికి వెన్నుముక అని చెప్పేసి నినాదాన్ని మరి ఏ పార్టీ అయినా కానీ మరి ముందు పెడుతూ ఉంటారు. మరి ఈ రోజున మరి పంట నష్టపోయి మరి దిగులు పడుతూ బాధపడుతూ మరి చావాలా బతకాలని చెప్పేసి ఏమి దిక్కుతోసం స్థితిలో ఉన్నటువంటి రైతులను కాపాడేటువంటి బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కాపాడవలసిన బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే ప్రభుత్వం తరపున ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి. మరి తీసుకుని రైతాంగానందరినీ కూడా కాపాడాలి. ఎందుకంటే మేము ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం, గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి ప్రతి రైతు కూడా మరి చిన్న పెద్ద ఎవరో తేడా లేకుండా, చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ ఎవరో కూడా తేడా లేకుండా ఎవరైనా మర్చిపోయినప్పటికీ కూడా ఇన్సూరెన్స్లు కట్టడం, మరి ప్రతి రైతును కూడా మనమే కాపాడాలి, మనమే ఆదుకోవాలి, ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో మరి ఏ ఒక్క సెంటు భూమికి కూడా రైతు పూచుకోకపోయినప్పుడు కూడా ప్రభుత్వం తరపునే జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగేటటువంటి సమయంలో ప్రతి ఒక్క రైతుని కూడా ఎన్ను తట్టి ప్రభుత్వం మీకు భరోసాగా ఉందని చెప్పేసి మరి భరోసా కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తూ మరి ఈ రోజున మనం కపిలేశ్వరం మండలం చూసినట్లయితే కనీసం 10-15% కూడా అది కూడా ఎవరైతే క్రాప్ లోన్లు తీసుకున్నారో వారికి తప్పించి మిగతా ఏ ఒక్క రైతుకి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు, ఇన్సూరెన్స్ మరి క్లెయిమ్ అవ్వలేదని చెప్పడం జరుగుతుంది. మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినా అవ్వకపోయినప్పుడు కూడా మరి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని రైతాంగాన్ని అందరినీ కూడా కాపాడి మరి ఎన్నుముకగా పిలిచేటటువంటి రైతుని ముందుకు నడిపించడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా మరి 40 నుంచి 50 వేల రూపాయలు రైతుకి నష్టపరిహారాన్ని ఇప్పించి రైతును కాపాడాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ చాలా తీసుకుంటా ఉన్నాం. మరి ఈవేళ పరిస్థితి మరి భగవంతుడు కూడా రైతుని కరుణించలేదు. అన్ని పెట్టుబడులు అయిపోయి వ్యవసాయానికి ఇంకా కోతకొచ్చి ఒక 15-20 రోజులు కాలం కలిసి వస్తే మరి బ్రహ్మాండమైన పంటలు పండినాయని చెప్పేసి ప్రతి రైతు కూడా ఎంతో ఆనందంతో ఉండే టైంలో అకాల మృత్యుగా వచ్చి
ఈ అకాల వర్షం మరి మొత్తం రైతుని నిండా ముంచేసింది. మరి వేళ చూస్తే ఇది వాళ్ళు అనుకుంటారో ఏదో ఫోటో పోజ్ ఇచ్చి ఏదో వైఎస్ఆర్ వాళ్ళు తీస్తున్నారని చెప్పి, కానీ ఈ పైని ఈ ఎన్ను కూడా ఈ సుత్త గింజ ఒకటే 4 గింజలు కంకికి వస్తాయి తప్ప కిందదంతా కూడా మొత్తం ఇది గడ్డి కూడా శుభ్రం కుళ్ళిపోద్ది. మరి రైతు కొయ్యటానికి కూడా అవదు, మొత్తం కుళ్ళిపోద్ది. ఎంచేతంటే ఇది పాలు పోసుకునే టైము, వరి విత్తనానికి పాలు పోసుకునే టైము సరిగా అదే టయాన్ని ఈ అకాల వర్షం వచ్చి మరి మొత్తం తుడిసినాశనం చేసిన రైతుల్ని. మరి సరే, రాజకీయం అనేది రకరకాలుగా ఉంటుంది. చెప్పుకోపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడొచ్చినా వ్యవసాయం దండగా అంటాడు, దండగా అయిపోతుంది వ్యవసాయం. ఆయన ఎప్పుడొచ్చినా 96లో ఇలాగే ఆయన ముఖ్యమంత్రి, 96లో కూడా టవర్స్ పడిపోయి రకరకాల రైతులు మొత్తం నాశనం అయిపోయారు. మరి వేళ కూడా సేమ్ అదే పరిస్థితి. ఎంచేదంటే రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఆయన జాతకంలో రైతు అన్నవాడు లేడు, రైతుని పట్టించుకోడు ఆయన. అప్పట్లో అన్నాడు ఆయన, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మరి సకాలంలో వర్షాలు వచ్చాయి, సకాలంలో గాలి వీసాయి, పంటలు కూడా బ్రహ్మాండమైన పంటలు, వ్యవసాయం దండగా పండగని జీవించాడు ఆయన. మరి అలాగే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయామలో కూడా మనం చూసాం. మరి ఎంత ఆనందంగా రైతులు పంట పొలాల్లో అంటే ఎప్పుడో పాడుకునే పాటలు కూడా అట్లాంటి పాడుకునే రోజులు అలా తిరిగి వచ్చింది మళ్ళా రైతుకి. మరి ఈవేళ ఏదైనా ఆఫీసర్ని వెళ్ళి మేము అడిగితే కనుక వాళ్ళు స్పందించేది ఏంటంటే, మమ్మల్ని ఏం చేయమంటారండి, ఏ అయితే కాగితాల రూపాయలు రాసి ఉన్నాయో వాళ్ళకే నా లిమిటెడ్ పర్సన్ అంటే 100కి 5కి 10 మందికి ఏదో వస్తుందేమో అని చెప్పటి కాబోలు అన్నట్టు చెప్తున్నారు తప్ప, కానీ వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈవేళ తెలుగుదేశం గవర్నమెంట్కి, అయ్యా వేగిరి జోగేశ్వరరావు గారు, దయచేసి మీరు మాకు ప్రజాప్రతినిధి, ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే మీరు. ఎంచేదంటే నెగ్గక ముందు మీరు టీడీపీ అవ్వచ్చు, కానీ ఇప్పుడు మా అందరికీ ఎమ్మెల్యే మీరు. మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేము, రైతులను కాపాడండి. ఈ ఆఫీసర్లు చూస్తే స్పందించలేదు, ఒకరికి వస్తే ఒకరు రాదన్నట్టు చెప్తున్నారు వాళ్ళు, 100కి 10-15% కూడా రాదన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. కానీ అవన్నీ పక్కన పెట్టండి, అఫీషియల్గా ఎవడో ఉన్నాడు ఎవడో పోయాడు అన్నది కాదు, మొత్తం సర్వం నాశనం అయిపోయారు రైతు చేలలోకి రావటానికి కూడా అంటే సహకరించలేదు వాళ్ళు. చాలా మంది ఈవేళ కొంతమందికి అయితే శిలాయిలు ఎక్కుతున్నాయి, కొంతమంది రైతులకి కొన్ని గ్రామాల్లో ఈ పంట పరిస్థితి చూసి నిండా మునిగిపోయినారు. తర్వాత మరి పెట్టుబడి అనేది ఎకరానికి వచ్చి 25 నుంచి 30 ఏళ్ళు పెట్టుబడి అయిపోయింది మొత్తం ఎకరానికి. ఈవేళ మనం ఇచ్చి 20 ఏళ్ళు ఇచ్చినా, 25 ఏళ్ళు ఇచ్చినా, 30 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళ కంటి తడి తప్ప వాళ్ళు ఎవ్వరో భగవంతుడు కూడా కాపాడాడు. కాబట్టి దయచేసి మీరు ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మీరు మీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి మరి ఈవేళ మా మండలంలో, కపిలేశ్వర మండలంలో ఏ రైతు దీపావళి కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, పర్లేదురా పంటలు చాలా బాగున్నాయి అని. మరి ఈవేళ ఆ దీపావళి చేసిన పండగ కూడా ఈవేళ నిరుత్సాహం అయిపోయారు మొత్తం అంతా రైతంతా. దయచేసి మరి మీ అందరం కోరేది ఒకటే, మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అలాగే ఎంపీపీ దుర్గారావు గారు కానీ, మరి వైస్ ఎంపీ ప్రసాద్ గారు కానీ, ఇంకా ఇక్కడున్న రైతు బంధువులందరూ కూడా మాతో పాటు, అలాగే అంగడి సర్పంచ్ గారు, మరి మధు, మేమందరం ఒకటే కోరుతున్నాం. మేమందరం రైతుల తరపుని మీరు దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి ఈవేళ రైతును కాపాడండి ఎమ్మెల్యే గారు. అలాగే మరి మా తోట త్రిమూర్తులు గారి కోరిక మేరకు ప్రతి చేలోకి వెళ్లి ప్రతి పంట పొలం చూసి రైతుని కాపాడే టైం వచ్చింది. ఈవేళ మనం ప్రభుత్వం దృష్టికి వాయిస్ పంపాలి. మరి అందరికీ కూడా మరి పూర్తిగా నష్టపోయారు కాబట్టి నష్టపరిహారం సుమారు
ఎకరానికి 40 నుంచి 30 వేలు ఎకరానికి ఇస్తేనే గాని ఈవేళ ఏ రైతు కూడా మనకు మరి ఇదెవరు. కాబట్టి ఒకటే మా త్రిమూర్తి గారి కోరి మేరకు ప్రతి గట్టుకి వెళ్ళి ప్రతి రైతుని కూడా బాబు మీరు దిగాలు చెందొద్దు అంటే వాళ్ళు దిగాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇదే కాకుండా బటన్ నొక్కి ప్రతి నెల డబ్బులు వచ్చే వాళ్ళకి ఆ డబ్బులు లేవు. ఈవేళ తీరాబోసి ఏదో పంట వచ్చిందంటే ఆ పంట కూడా చేతికి లేదు. మరి ఆ భగవంతుడే కాపాడాలి. కాబట్టి ఈవేళ మీ చేతిలో ఉంది. మరి మీ టీడీపీ హయాంలో ఈ ఒక్కటే ఎప్పుడు మీరు ఎంచేదంటే మేము కూడా రైతు బంధువులు, మేము రైతులు చాలా ఇస్తామని వచ్చారు. మరి ఈవేళ మా త్రిమూర్తి గారు మా అందరి కోరిక రైతుల్ని మీ ఆశీస్సులు ఉండాలి, రైతుల్ని గట్టెక్కించండి. రైతులు పంట నట్టం పూర్తిగా 30 నుంచి 40 వేలు ఎకరం ఒక్కటికి ఇవ్వని కోరుతూ మరి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్, జై తోట.